ఉన్నటువంటి సిచ్యువేషన్స్లోనే ఇంకా టైం తీసుకునే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఎప్పటిలోగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ దీని మరమ్మతులు కూడా చేపట్టాలి కదా? మేడం, ఐన్యూస్ ప్రేక్షకులకి డిబేట్ నిర్వహిస్తున్న మీకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం మేడం. ఈరోజు బోట్లు ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్నటువంటి బోట్స్ ని మీరు అన్నట్టు 12 అడుగుల నీటి మట్టం కింద నుంచి అవి కత్తిరించే ఏర్పాట్లు, నిపుణులైనటువంటి బోట్లు వెలుగుతీత ఎక్స్పర్ట్ అయినటువంటి డబ్బులు గారిని రప్పించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వరద కూడా ఉధృతమైనటువంటి పరిస్థితిలోనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 2-3 రోజులు ఇది క్లియర్ అయ్యే పరిస్థితి కనబడుతుంది మేడం. దాదాపు ఈవేళ సాయంత్రానికి ఒక కూలికి వస్తుంది దీని మీద. ఇటువంటి సంఘటనల మీద మనం చర్చించుకునేటప్పుడు మీరు అన్నట్టు ఇందాక వరదల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే 3 బోట్లని కూడా మరి ప్లాస్టిక్ ప్లగ్గాలతో కట్టి ఇసుకతో నింపి గోదావరిలో వదిలేసి బ్యారేజీకి తాకేటట్టు చేసినటువంటి మరి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చట్టం వాళ్ళ ఛేదించి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే అనితి గారు నిన్న రాజ్యద్రోహం చట్టం గురించి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా తెలగటం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే స్థితి దిశగా చట్టం త్వరగా ఆ ప్రక్రియను ముగించే దిశగా వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుచేతనంటే ఈరోజు వరదలో 3 బోట్లు చిక్కుకోవడం, సెపరేట్గా ఇంకో 2 బోట్లు పక్కన డైవర్ట్ అవ్వడం, 3 గంటలు పడడం, వీటిలన్నిటి వెనుక కూడా ఖచ్చితంగా వైసీపీ నేతల హస్తం ఉందని చెప్పేసి ఈరోజు కొన్ని చట్టం సేకరించినటువంటి ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మరి ఆ విధంగా దిక్చూసిగా వెళ్తున్నాయి. కాబట్టి అటువంటి నేతలు ఎటువంటి వారైనా సరే దానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తిని కూడా మరి పరిగణలోకి తీసుకుని ాలన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. ఎందుచేతనంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మునుపెన్నడూ కూడా లేవు. ఇంతకుముందు ఫ్యాక్షన్ రాజకీయాలు చూసాం, హత్య రాజకీయాలు చూసాం. ఈరోజు ప్రజలనే కూడా అంటే మనకు ఓటు లేకపోతే ప్రజల్ని ఈ విధంగా కడతేర్చాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళ ఆస్తులు నష్టం చేయాలని చెప్పేసి, లేకపోతే ఏదో భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆందోళనలు చేయాలని చెప్పేసి ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా ఈ రోజు శిక్షించకపోతే భవిష్యత్తులో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా కనబడుతూ ఉంటది మేడం. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా శిక్షించాలి. ఎవరైనా సరే, ఏ పెద్ద మనిషి అయినా సరే, ఎక్కడైతే ఏ శిక్షించుకుంటూ బోట్లు ఎవరైతే నీళ్ళలో వదిలేశారో, ఎవరైతే ఈ వరదలో ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్నారో వాళ్ళని ప్రజలు కోరుతున్నారు మేడం. ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల పాటు అక్కడ వరదల్లో నీళ్ళు తిరుగుతూ ఓకే, మీరేమో ఈ విధంగా అంటున్నారు, కానీ మీరు గెలిచినప్పుడు విజయోత్సవాలలో ఆ బోట్లు, అదే విధంగా ర్యాలీలో కూడా బోట్ల యజమానులు పార్టిసిపేట్ చేశారనేది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట, అధినేత చెప్తున్నటువంటి మాట. ఈ మీరు గెలిచినటువంటి అంటే అధికారం చేజిక్కించుకున్నటువంటి 3 నెలల్లోనే ఇసుక దందా చేయడానికి ఆ బోట్లు యూజ్ చేశారంటూ కూడా మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ రంగులు వేసినటువంటి బోట్లు టీడీపీ ఎలాగా యూజ్ చేస్తుంది మేడం? వైసీపీ రంగులు కనపడుతున్నాయి కదా దానికి. జరిగింది అనుకుందాం, ఆ బోట్లు యూజ్ చేయాల్సినట్టు అవసరం ఉంటుంది మేడం. అది కూడా తప్పే. వీళ్ళు ఏ ఆరోపణ చేసినా కూడా నిరాధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తారు మేడం వీళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరన్నట్టు
80% అక్కడ సాటిస్ఫాక్షన్ గా ప్రజలు ఈ రోజు 100% కూడా సాటిస్ఫాక్షన్ గా ప్రజలు సంతృప్తి చెందితే అక్కడ కూడా ఏమీ జరగలేదు, ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి ఈ ఈ, జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మారలేనటువంటి పరిస్థితి ఉంది మేడం. ముందు మారి బుద్ధి తెచ్చుకోవాలనే పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. కాబట్టి ఇటువంటి బోట్లని ఒక బ్యారేజీని చూడండి మేడం, ఇక్కడ ఎంత దుర్మార్గంగా వాళ్ళు వదిలేసి బ్యారేజీని టార్గెట్ చేశారంటే, మరి ఎవరైనా సింగిల్ గా లంగరేసి కట్టుకుంటారు. ఎక్కడైనా 3 బోట్లు ఒకే లంగరేసి ఎక్కడ కట్టరు, ఎందుకంటే అది లాకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది, అది వరదలు ఏమైనా జరిగే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ జరిగినప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా బోట్లు నావని వచ్చినాడు ఎవడున్నాడు మేడం? ఈ బోట్లు మావి, మేమేదో అక్కడ ఓకే, ఎన్ని రోజుల్లోగా తీయగలరు ఈ బోట్లని? ఇప్పటికే జరుగుతోంది, ఇప్పుడు వస్తున్నారు, స్క్యూబా బృందం కూడా రాబోతుందని చెప్తున్నారు. ఈవేళ కూడా బృందం అంతా కూడా దాని మీద పర్యవేక్షించి మీరు అన్నట్టు 12 అడుగుల లోతు నుంచి ఏ విధంగా దాన్ని కట్ చేసే పరిస్థితుల్లోనే అది కూడా క్లియర్ చేసుకుని అంతా కూడా 1-2 రోజుల్లో ఈ సమస్యకు పులి స్టాప్ పడుతుంది. ఎందుకంటే బ్యారేజ్ కూడా మరమ్మతులు చేపట్టవలసిన పరిస్థితి ఉంది. కేంద్ర బృందం కూడా ఈ రోజు పర్యటించి ఈ నష్టాన్ని, ఇటువంటి దుర్మార్గమైన చర్యల్ని మరి వాళ్ళు పరిశీలించే పరిస్థితి కూడా కేంద్ర బృందం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు దాన్ని కూడా ప్రజలందరూ సహకరించి ఎదురు చూస్తున్నారు మేడం. ఖచ్చితంగా ఏమిటి దారుడు, ఏమిటి దుర్మార్గం? మాట్లాడదాం, మీ దర్శనం